దైవము 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 ఎవరు దైవము ఎక్కడ దైవము ఏ రీతిగా ఉంటాడు దైవం भगवान 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 से भगवान केउठी से भगवान देखिबा దీనికి किपरि మూడు వేదము మంత్రములు ఉపదేశించింది एही प्रसंगरे वेद तीनोटी मंत्र घोषणा करे అనగా సత్యం బ్రూయాత్ ఇది నైతికమైనటువంటి విలువ प्रथमटी होउछि नैतिक सत कथा कुह ప్రియం బ్రూయాత్ ఇది ధార్మికమైనటువంటిది द्वितीयटी धार्मिक प्रिय कथा कुह బ్రూయాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మికమైనటువంటిది तृतीयटी आध्यात्मिक अप्रिय सत कुह नाही నైతిక ధార్మిక ఆధ్యాత్మికమునకు మూడింటికును సత్యమే ప్రధానము से नैतिक हेउ धार्मिक हेउ बा आध्यात्मिक हेउ सत्य हेउछि प्रधान కనుక ఈ సమష్టి యొక్క సమావేశము ఎందుకోసం జరుపుతున్నాము एही समावेश काहेकि దీని లోపల మూడు చాలా ప్రధానమైనటువంటిగా ఉంటుండాలి तीनोटी प्रधान विषय आमर जानिबा आवश्यक సంస్థలో ఉండినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు ఏ రీతిగా ఉంటుండాలి सत्यसाई संगठन रहुवा व्यक्ति मानकर स्वभाव किभଳି हेबा दरकार చంద్రుని వంటి మనసు అనగా చల్లదనంతో కూడిన హృదయము सेमानकर मन चंद्र भଳି शीतल हेबा आवश्यक ఇంకా మన యొక్క మనసు ఏ రీతిగా ఉంటుండాలి How should be our mind? వెన్న వంటి మనసుగా ఉంటుండాలి हृदय लहुणी भଳି कोमल हेबा आवश्यक ఇంకా మన కర్మలు ఏ రీతిగా ఉంటుండాలి आम कर्म किभଳି हेबा दरकार మన మాటలు ఏ రీతిగా ఉండాలి आम वचन किभଳି हेबा आवश्यक తేనె వంటి మాటలుగా ఉండాలి आम वचन मधुर हेबा उचित వెన్నెల వంటి హృదయము వెన్న వంటి మనసు తేనె వంటి పలుకు ఈ మూడు ఉండినప్పుడే నీవు సరి అయినటువంటి వ్యక్తిగా రూపొందుతావు तेणु आमर हृदय लहुणी भଳି कोमल वचन अमृत भଳି मधुर हेबा उचित కానీ ఈనాటి పలుకులు కఠినమైన పలుకులుగా ఉంటున్నాయి किंतु आमे कठोर शब्द व्यवहार करू ఈనాటి మనస్సు కేవలము ఒక విధమైనటువంటి దుర్మార్గ బుద్ధితో కూడినటువంటిదిగా ఉంటుండాలి आज आमर मन दुर्बुद्धि रे पूर्ण होई ఇది रही వెన్న వంటి మనసుగా ఉండాలి శిలా హృదయుడు కాకూడదు आमे कठिन हृदय हेबा उचित नुह ఈ ఆధ్యాత్మికమునకు మూల మార్గం ఇవి మూడే आध्यात्मिकतारे एही तीनोटी मार्ग श्रेय अटे వెన్న వంటి హృదయము వెన్న వంటి మనసు తేనె వంటి పలుకు ఇదే మన ఆధ్యాత్మికము तेणु लहुणी भଳି कोमल हृदय चंद्र भଳି प्रशांत मन अमृत भଳି वचन ही प्रकृत आध्यात्मिकता త్రిపుటి యొక్క ఏకత్వము आज एही तीनोटीर త్రిపుటి एकत्व आवश्यक ఈ త్రిపుటి ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఈ యొక్క పరమేష్టి సాక్షాత్కరిస్తుంది जहा पाखरे एही तीनोटीर समावेश रहिछि ताहा पाखरे दैवत्व रहिछि కనుకనే దీనికి సాధ్యమైనంత వరకు కూడాను దేహాభిమానం కొంతవరకు తగ్గించుకుంటూ ఆత్మాభిమానం పెంచుకొని మన నిత్య జీవితం లోపల వెస్ట్ నుంచి సమష్టిలో ప్రవేశించి సమష్టి నుంచి కూడా సృష్టిని చూచి సృష్టి ద్వారా మనం పరమేష్టిలో ఏకం కావాలి ଯଥା ସମ୍ଭବ ଆମର ଦେହାଭିମାନ ତ୍ୟାଗ କରି ଆତ୍ମାଭିମାନ ବୃଦ୍ଧି କରି ପରମେଶ୍ୱରଙ୍କୁ ଅନୁଭବ କରିବା ଦରକାର కనుక క్రమక్రమేణ సత్యసాయి సంస్థల యొక్క సభ్యులందరూ కూడాను పవిత్రమైన భావం కలిగి ముందు చెప్పాను ఎలాంటిది వెన్నెల వంటి హృదయము వెన్న వంటి మనస్సు తేనె వంటి పలుకు ఈ మూడింటిని డెవలప్ చేసుకోవాలి ତେଣୁ ଆଜିଠାରୁ ସତ୍ୟସାଇ ସଂଗଠନର ସଦସ୍ୟମାନେ ଏହି ତିନୋଟିକୁ ହୃଦୟକୁ କୋମଳ ମନକୁ ଶାନ୍ତ ଏବଂ ବଚନକୁ ମଧୁର କରି ବଞ୍ଚିବା ଆବଶ୍ୟକ కనుక ఇంతకాలం మనం కాన్ఫరెన్స్ జరిపినందుకు ఏదో కొంతైనా కూడా మనం నేర్చుకోక కొంతైనా మనం ప్రాక్టికల్లో పెట్టకుండా కాలాన్ని వ్యర్థం చేసి ధనముని వ్యర్థం చేసి ఈ విధంగా మనం కాలం గడుపుకోవటం మంచిది కాదు ଏହି ସମ୍ମିଳନୀକୁ ଆସି ଏତେ ଅର୍ଥ ଓ ସମୟ ବିନିଯୋଗ କରି ଯଦି ଜୀବନରେ ଅଭ୍ୟାସ ନ କର ତେବେ ଏସବୁ ମୂଲ୍ୟହୀନ పాస్ట్ ఈజ్ పాస్ ଅତୀତ ଚାଲିଯାଇଛି టార్గెట్ ది పాస్ ଅତୀତକୁ ଭୁଲିଯାଅ ఉన్న దానిని అనుభవించడానికి ప్రయత్నించారు ବର୍ତ୍ତମାନର ସଦୁପଯୋଗ କର ఈ కాన్ఫరెన్స్ నుంచి ఇంకందరూ కూడా ఒక ఉత్తమమైన మార్గంలో ଏହି ప్రవేశించారు ସମ୍ମିଳନୀରେ ଆଜିଠାରୁ ଗୋଟିଏ ଉତ୍ତମ ମାର୍ଗର ଅନୁସରଣ କର భేదాభిప్రాయములు కానీ అసూయలు కానీ అహంకారములు కానీ అవకాశం అందించకూడదు କୌଣସି ପ୍ରକାର ବିଭିନ୍ନତା ଅସୂୟା ବା ଅହଙ୍କାରକୁ ସ୍ଥାନ ଦିଅ ନାହିଁ ఇవి ఎవరికి నష్టము మనకే నష్టం ଏହାକୁ ଧରି ରଖିଲେ ତୁମ ନିଜର ହିଁ କ୍ଷତି ହେବ తెలుగులో కూడా చెప్తుంటారు పేదవానికి కోపం వస్తే పెరుగుకు చేటు అన్నట్టు ତେଲୁଗୁ ମାନଙ୍କର ଏକ ପ୍ରକାର ଅଭ୍ୟାସ ଅଛି వాడి కోపం వస్తే ఏం చేస్తాడు ఇంకెవరిని కొట్టలేడు అని పెదవును కొడుకుంటాడు తాను ଗୋଟିଏ ସାଧାରଣ ଲୋକ ରାଗିଗଲେ କେବଳ ଦାନ୍ତକୁ କଡ଼ମଡ଼ କରେ పరులకు చేటు కాదు ଯେତେ ରାଗିଲେ ବି କାହାକୁ କିଛି କୁହେ ନାହିଁ తాను హర్ట్ చేయకుండా చూసుకో ତୁମେ ଦେଖ ଯେପରି ଅନ୍ୟ କାହାକୁ କଷ୍ଟ ନ ଦିଅ ఎవర్ హర్ట్ నెవర్ ସାହାଯ୍ୟ କର ନିରନ୍ତର ଅନିଷ୍ଟ ନ କର କାହାର సత్యాన్ని నీవు నిజమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టు ସତ୍ୟ ମାର୍ଗରେ ଆଗେଇ ଚାଲ
సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యమునకు మించినటువంటిది మరొక ధర్మం లేదు. ସତ୍ୟ ବିନା ଅନ୍ୟ ଧର୍ମ ନାହିଁ. కనుకనే ట్రూత్ ఈస్ గాడ్. ସତ୍ୟ ହେଉଛି ଭଗବାନ. ఈ సత్యాన్ని మొట్టమొదట మనము సాధించడానికి పూనుకోవాలి. ପ୍ରଥମେ ଏହି ସତ୍ୟକୁ ଜାଣିବା ଉଚିତ. మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను హృదయ స్థాయి నుండి రావాలి. ଯାହା ଆମେ କହୁ ତାହା ହୃଦୟରୁ ଆସିବା ଉଚିତ పలుకులు ప్రేమమయమై ఉండాలి. ଏବଂ ତାହା ପ୍ରେମରେ ପୂର୍ଣ୍ଣ ହୋଇଥିବା ଉଚିତ. ప్రేమమయమైనటువంటి పలుకులన్నీ సత్యమే. ପ୍ରେମର ସହିତ ଯାହା ତୁମେ କହିବ ତାହା ସତ୍ୟ ଅଟେ. లేనప్పుడే అసత్యం ప్రారంభమవుతుంది. ଯେଉଁଠାରେ ପ୍ରେମ ନାହିଁ ସେଠାରେ ସତ୍ୟ ନାହିଁ. కనుకనే మనం ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు కానీ సత్యాన్ని ఆధారం చేసుకోవాలి. ତେଣୁ సత్ୟକୁ ଆଧାର କରି ଜୀବନ ଅତିବାହିତ କରିବା ଉଚିତ. చాలా సులభం కాదు, ତାହା ଏତେ ସହଜ ନୁହଁ. కానీ ప్రాక్టీస్ చేయాలి. ଆମକୁ ଏହା ଅଭ୍ୟାସ କରିବାକୁ ହେବ. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మనం ప్రతి ఒక్కటి కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఇవన్నీ కూడాను ప్రాక్టీస్ వల్లనే వచ్చాయి. ଚାଲିବା, କହିବା, పଢ଼ିବା, ଦେଖିବା ସବୁକିଛି ଅଭ୍ୟାସ ଦ୍ୱାରା ଆମେ କରିଥାଉ. కనుకని ఈ సత్యాన్వేషణ కూడా ఒక ప్రాక్టీస్. ତେଣୁ ଏହି ସତ୍ୟକୁ ମଧ୍ୟ ଅଭ୍ୟାସ କରିବାକୁ ପଡ଼ିବ. సాధనమున పనులు సమకూరు ధరలోన. ଅଭ୍ୟାସ ଦ୍ୱାରା ତୁମେ ଏହା ହାସଲ କରିପାରିବ. సాధన చేయక సాధ్యము కాదు. ସାଧନ ବିନା ଏହା ଅସମ୍ଭବ. సాధన అనగా ఏమిటి? ସାଧନ ଅର୍ଥ କ'ଣ? సాధనం. ସା ଧନ. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం యొక్క నిజమైనటువంటి యొక్క స్వరూపము. ସା ଅର୍ଥ ସାଲୋକ୍ୟ, ସାରୂପ୍ୟ, ସାଯୁଜ୍ୟ, ସାମୀପ୍ୟ. కనుకని ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క భావమును, ଏହି ଭାବନା ହୃଦୟରୁ ଆସିଥାଏ. దానినే కాన్షియన్స్ అన్నారు. ତାହା ହିଁ ହେଉଛି ଆମର ବିବେକ. కానీ ఈనాడు కాన్షియన్స్ చూడటం లేదు. ଆଜି ଆମେ ବିବେକର ବାଣୀ ଶୁଣୁନାହୁଁ. ఈనాడు కాన్షియస్ చూస్తున్నారు. ଆମେ କେବଳ ନିଜ ଚେତନାରେ ରହୁଛୁ. అనేటువంటిది కేవలం ఇంద్రియముల ద్వారా కలిగేటువంటి. ଏହି ଚେତନାର ସ୍ତର ଇନ୍ଦ୍ରିୟ ସୁଖ పର୍ଯ୍ୟନ୍ତ ରହିଛି. ఇంద్రియములు రోగమయమైనటువంటివి. ଇନ୍ଦ୍ରିୟ ଚେତନା ହେଉଛି ରୋଗଗ୍ରସ୍ତ. ద్వారా వచ్చినటువంటిది నీవు సత్యమని ତେଣୁ భావించు. ଇନ୍ଦ୍ରିୟ ଦ୍ୱାରା ଅନୁଭବ କରୁଥିବା ବିଷୟ ସତ୍ୟ నీ ନୁହେଁ. హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి దాన్ని సత్యంగా నీవు భావించు. ପ୍ରକୃତ ସତ୍ୟ ହୃଦୟରୁ ଆସିଥାଏ. అది ఏ నిజమైన మార్గము. ଏହା ହିଁ ପ୍ରକୃତ ମାର୍ଗ దీనికే హృదయము అన్నారు. ଏବଂ ଏହା హృదୟରୁ ଜାତ. ప్లస్ దయం హృదయం. ହୃତ୍ ଯୁକ୍ତ ଦୟା ହୃଦୟ. హృదయము కరుణామయమైనటువంటిది. ଏହି ହୃଦୟ କରୁଣାରେ ପରିପୂର୍ଣ୍ଣ. నీ హృదయం నిండుకు ఉన్నది కరుణని. ହୃଦୟ କରୁଣାରେ ପରିପୂର୍ଣ୍ଣ. ఈ కరుణను 10 మందికి ଏହି పంచు. କରୁଣାକୁ ସମସ୍ତଙ୍କୁ ବାଣ୍ଟ. ఇదే నీవు చేయవలసిన సాధన. ଏହା ହେଉଛି ପ୍ରକୃତ ସାଧନା, ଯାହା ତୁମେ କରିବା ଉଚିତ. సత్వరజో తమో గుణములు అన్నారు. ସତ୍ୟ ରଜ ତମ ବୋଲି ତିନୋଟି ଗୁଣ ରହିଛି, ఇవి గుణములే, లక్షణములు కాదు. କିନ୍ତୁ ତାହା గుଣ ନୁହଁ. ఈ గుణములంతా అవలక్షణములే. ସେସବୁ ଅବଗୁଣ. కనుక మనలో ఎందుంటున్నటువంటి ఏమిటిది? మనోవాక్కాయములే. ଆମମାନଙ୍କର ଚିନ୍ତା, ବଚନ ଏବଂ କର୍ମ, ఈ మూడింటిని ఏకం చేసినటువంటి వాడే మానవుడు అన్నారు. ଯିଏ ଏହି ତିନୋଟିର ସମନ୍ୱୟ ରଖିପାରେ ସେ ହିଁ ମାନବ. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. ପ୍ରପର ଷ୍ଟଡି ଅଫ୍ ମ୍ୟାନକାଇଣ୍ଡ ଇଜ୍ ମ୍ୟାନ୍. ఈ మనస్సు, వాక్కు, హస్తము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి తపస్సు. ଆମ ଚିନ୍ତା, କଥା, କାର୍ଯ୍ୟର ଏକତ୍ୱ ହିଁ ପ୍ରକୃତ ତପସ୍ୟା. దీనినే మనము హ్యూమన్ వాల్యూ అన్నాము. ଏହାକୁ ମାନବୀୟ ମୂଲ୍ୟବୋଧ ବୋଲି କହୁ. ఈహెచ్వి అన్నారు. ଏହାକୁ EHV କୁହାଯାଏ, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అని. ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూ. కానీ నా ఉద్దేశంలో ఈహెచ్వి కాదు, 3HV. ଭଗବାନଙ୍କ ମତରେ ଏହା EHV ନୁହଁ, 3HV. 3H. 3H. హార్ట్ 1H, హెడ్ సెకండ్ H, హ్యాండ్ థర్డ్ H. 3H. హృదయ, మస్తక, హస్త. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చెయ్యాలి. ଏହି ତିନୋଟିକୁ ଏକାକାର କରି ଜୀବନଯାପନ କର.